ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. దావీదు ఒక్క విషయమునందు తప్ప తన జీవిత కాలమంతయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకున్నాడు. యథార్థత అనగా ముక్కుసూటి ప్రవర్తన లేక నీతి న్యాయములు కలిగి జీవించుట అని అర్థము. యథార్థముగా జీవించే వారికి ఆయన ఆపత్కాలంలో ఉత్తరమిస్తాడు. హిజ్కియా తన యథార్థతను ఎత్తిపట్టి యెహోవాను ప్రార్థించాడు. వెంటనే ఆయనను స్వస్థపరిచి ఆయుష్కాలమును పొడిగించాడు. దావీదు యథార్థపరుడని అన్యరాజు తన ప్రజలకు సాక్ష్యమిచ్చాడు. యథార్థవంతుల మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. యథార్థవంతులకు ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థవంతులు సమృద్ధి అయిన మేలును ఆశీర్వాదమును దండిగా పొందుకుంటారు. అయితే ఆయన గుడారములో, ఆయన పరిశుద్ధ స్థలంలో ఎవరు నివసింపగలరు? యథార్థమైన ప్రవర్తన గలవారు, నీతిని అనుసరించిన వారు, నిజము పలుకువారు. అట్టివాడు కొండములు చెప్పడు, కీడు చేయడు, ఇతరుల మీద నిందమోపడు, తన ద్రవ్యము వడ్డీకియడు, లంచము పుచ్చుకొనుడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూ కదల్చబడడు. ఇలాంటి వారే యథార్థవంతులు. మన పితరులు అననీయ సపేరా గురించి మనకు తెలుసు. పొలము వారిదే, డబ్బు వారిదే. దైవజనునికి అబద్ధం చెప్పి ప్రాణం మీదకి తెచ్చుకున్నారు. కావున మోసాలు, అబద్ధాలు విడిచిపెట్టి సత్యాన్ని ఆశ్రయించి యథార్థ హృదయులై మన పయనమును కొనసాగించుదుము కాక. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.